ఎడారిలో సెలయేర్లు. మార్చ్ 26. నెరవేర్చడానికి ఇష్టం లేని కోరిక దేన్ని పరిశుద్ధాత్మ నీలో కలిగించడు. కాబట్టి నీ విశ్వాసం రెక్కలు విప్పుకొని ఆకాశానికి ఎగిరి నీ కంటికి ఆనినంత మేర ఉన్న భూమిని స్వాధీనం చేసుకోవాలి. ఎస్ఏకీన్. విశ్వాసం అనే కంటితో నువ్వు చూసిన ప్రతి దీవెన నీ సొంతం అయినట్లే భావించు. ఎంత దూరం చూడగలిగితే అంత దూరం చూడు, అంతా నీదే. క్రైస్తవ జీవితంలో ఏ సుదూర తీరాలను చేరాలనుకుంటున్నావో, క్రీస్తుకు ఎంత శ్రేష్టమైన సేవ చేయాలనుకుంటున్నావో అవన్నీ విశ్వాసంలో సాధ్యమే. ఆ తరువాత ఇంకా దగ్గరికి రా. నీ బైబిల్ చూపిన దారిలో ఆత్మ నడిపింపుకి విధేయుడివై దేవుని సన్నిధిలో నీ ఆపాదమస్తకము బాప్తీసం పొందు. ఆయన తన మహిమ సంపూర్ణతను చూడగలిగేలా నీ ఆత్మనేత్రాలను తెరిచినప్పుడు నువ్వు చూసేదంతా నీ వారసత్వం అన్న నిశ్చయతను కలిగి ఉంది. తన వాక్యంలో ఆయన చేసిన వాగ్దానాలు, ఆయన ప్రేరేపణల వల్ల నీలో నిద్రలేచే ఆకాంక్షలు, యేసును వెంబడించే వారికి దొరికే అవకాశాలు అన్నీ నీ సొంతమే. వాటిని స్వాధీనం చేసుకో. నీ కనుచూపు మేరలోని భూమంతా నీకు ఇయ్యబడింది. మన దేవునికి మనపై ఉన్న కృప మన మనస్సులో తలెత్తే స్పందనల్లోనే ప్రత్యక్షపరచబడుతుంది. ఉదాహరణకు చూడండి, చలికాలం ముంచుకు వచ్చినప్పుడు ఎక్కడో ఉన్న పక్షి వెచ్చదనం, సూర్యరశ్మి కోసం ఖండాలు, సముద్రాలు దాటి దక్షిణ ప్రాంతాలకి వలసపోవాలన్న జ్ఞానాన్ని దేవుడు వాటి అల్పమైన మస్తిష్కంలో ఉంచుతాడు. అవి ప్రయాణం ప్రారంభించాక వాటికి ఆశాభంగం కలగటం దేవునికి ఇష్టం కాదు. వాటికి ఆ ఆలోచన ఎలా ఇచ్చాడో అలానే వాటి గమ్యంలో మృదువైన పిల్లగాలి, ప్రకాశవంతమైన ఎండను సిద్ధం చేస్తాడు. క్రేన్లు ఎన్నో పక్షులు రష్యాలోని సైబీరియాలో మంచు, చలిగాలులు ప్రారంభం కాగానే దాదాపు 10,000 కిలోమీటర్లు ప్రయాణించి భారతదేశంలోని భరత్పూర్ అనే చోటుకి వలస వచ్చాయి. ఇక్కడికి రావాలన్న జ్ఞానం ఆ పక్షులకి దేవుడే ఇచ్చాడు. అలానే ఇక్కడ వాటి కోసం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా సిద్ధపరిచాడు. పరలోక సంబంధమైన నిరీక్షణతో మన ఆత్మలను వెలిగించిన దేవుడు ఆ ఆశ వైపుకి మనం వేగిరపడే సమయంలో మనల్ని మోసగించడు. వాటిని అనుగ్రహించలేకుండా ఆయన చెయ్యి కుర్చకాలేదు. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని. లూకా సువార్త 22:13. ఆమేన్.